బంధాన్నే కాదు, కనీసం ఫోటోను కూడా కాపాడుకోలేకపోయాను. మన బంధం ఎక్కువ కాలం నిలవదు అని ఆ దేవుడే ఇలా చేశాడు. అందుకే ఆ బంధానికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా నాతో ఉండకూడదు అని ఆ దేవుడు అనుకుంటున్నట్లున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? పోండి. నాన్న, అది కాదు నాన్న. ఏంటి నాన్న, నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు? పెద్దవాడివి, చెప్పింది అర్థం చేసుకోవాలి కదా. జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా అందులో మా తప్పు కనిపిస్తుందా నీకు? తప్పెప్పుడు చేసేవాళ్ళకి కాదమ్మా, చూసే వాళ్ళకే తెలుస్తుంది. మీరు చేసేశారు కాబట్టి అందులో మీ తప్పు లేదు అని మీకు తెలుస్తుంది. కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించి మీరు ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేసేశారని మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ అందరూ వచ్చి నాకు చెప్పారు, మీ అమ్మకి చెప్పారు, నమ్ముతాం. కాకపోతే అలేఖ్య అడిగే ప్రశ్నలకి మేమేం సమాధానం చెప్తాం? సరే, బిడ్డలు తప్పు చేశారని మేము సర్ది చెప్పుకున్నట్టు మా ఆయన తప్పు చేశాడని ఆ అమ్మాయి సర్ది చెప్పుకోగలుగుతుందా? సరే, ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కడితే ఏంటి, నా మెళ్ళో తాళి అలాగే ఉందని సంతోషపడుతుందా? నాన్న, అసలు దీని అంతటికీ కారణం నేనే. అప్పట్లో సుహాసిని ప్రేమించాను. ఆ రోజు తనని ప్రేమించకపోతే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. కనీసం అప్పుడే తనని ప్రేమించాను అన్న విషయం ఇంట్లో చెప్పుంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుండేవాళ్ళు. లేదంటే మొత్తానికి మమ్మల్ని విడదీసుండేవాళ్ళు. ఏదో ఒకటి అప్పుడే జరిగిపోయేది. ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని తెలిసి పెళ్ళైన వెంటనే అలైకే కూడా నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ తను నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు. పెళ్ళైన అప్పటి నుండి తనకి నేనంటే ఎంత ఇష్టమో, నా మీద ఎంత ప్రేమ పెంచుకునుందో అర్థమైంది. చెప్పి బాధపడకూడదు అని ఆ రోజు చెప్పకుండా నేను చేసిన తప్పు ఇంత దూరం తీసుకొచ్చింది. నువ్వే చెప్తున్నావు కదా, అలేఖ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో. నువ్వంటే పిచ్చిగా ఇష్టపడే అమ్మాయికి ఇంత మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? కళ్ళ ముందు ఆ అమ్మాయి కనిపిస్తూ ఉన్నా ఈ అమ్మాయి మెళ్ళో తాళి ఎలా కట్టగలిగావు? ఏంటి సుహాసిని, బ్యాగ్ సర్దుతున్నావు? మళ్ళీ ఏమైనా టెంపుల్కి నిద్ర చేయడానికి వెళ్తున్నావా ఏంటి? లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అవునా? కంగ్రాట్స్. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? జాబ్ వచ్చింది కదా? అలాంటిదేం లేదు. మరి మీ ఇంటికి వెళ్తున్నావా?
అవును సుహాసిని, అసలు ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఎప్పుడు మీ ఇంటి టాపిక్ వచ్చినా కూడా అసలు నువ్వేం మాట్లాడవెందుకు? మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ అమ్మ ఏం చేస్తుంటుంది? అసలు మీ ఫ్యామిలీ గురించి నువ్వెప్పుడు ఏం చెప్పవు. ఎందుకు? అంటే నువ్వు చెప్పుకోగలిగేంత బ్యాక్గ్రౌండ్ మీ తల్లిదండ్రులకు లేదనా? నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుందిలే. ఒరే, అలేఖ్య ఎన్ని తప్పులైనా చేయొచ్చురా. స్వార్థంగా ఆలోచించొచ్చు, మిమ్మల్ని మమ్మల్ని బాధ పెట్టుండొచ్చురా. కానీ నీ ఒక్కడి విషయంలో మాత్రం అలేఖ్య ఎప్పుడు తప్పు చేయదురా. నీకోసం అదెంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. అంత ఇష్టం రా నువ్వంటే దానికి. అలాంటి దానికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతుందా? అమ్మా, జరిగిన దాని గురించి మాట్లాడుకుని ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పండి. అవును మావయ్య గారు, పెద్దవాళ్ళని మిమ్మల్ని అడగకుండా మేమిలా చేయడం తప్పే. పిల్లలు చేసిన తప్పుని పిల్లలే సరిదిద్దాలి. కాబట్టి మా తప్పుని మేము ఎలా సరిదిద్దుకోగలుగుతామో మీ అనుభవంతో మీరే చెప్పండి. అంతేకాని ఈ వయసులో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారంటే అది మన ఇంటికి గౌరవం అనుకుంటున్నారా? ఊరు తల్లిదండ్రుల్ని ఇంట్లో లేకుండా చేశారు కదా, ఎలా పెంచారు ఏంటి అని అంటుంటే మీ బిడ్డలు బ్రతకగలరు అనుకుంటున్నారా? వద్దు మావయ్య గారు, దయచేసి వెళ్ళిపోవాలనే నిర్ణయం మాత్రం తీసుకోకండి. మీరు ఎన్ని చెప్పినా అలేఖ్య మొహం చూస్తూ ఆ ఇంట్లో ఉండటం మా వల్ల కాదు. మా దారి మమ్మల్ని వెళ్ళనివ్వండి. నాన్న, మీరు వెళ్ళిపోయారు అంటే మేం బ్రతకడంలో అర్థమే లేదు.